హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్పీ చిల్డ్రన్ వరల్డ్. ఈరోజు మనము ఈ వీడియోలో 10th క్లాస్ హిందీ న్యూ సిలబస్ న్యూ టెక్స్ట్ బుక్ స్పర్శ్ నుంచి పద్యఖండ్లోని పర్వత్ ప్రదేశ్ మే పావస్ అనేటువంటి లెసన్ గురించి మనం తెలుసుకుందాము. ముందుగా ఈ లెసన్కి సంబంధించినటువంటి కవి పరిచయ గురించి తెలుసుకుందాము. పర్వత్ ప్రదేశ్ మే పావస్ అనేటువంటి కవితా పాఠ్, ఈ కవితకు సంబంధించినటువంటి కవి శ్రీ సుమిత్రానందన్ పంత్ జీ హై. ఇక్కడ పిక్చర్ చూడండి, శ్రీ సుమిత్రానందన్ పంత్ గారు ఈ యొక్క పర్వత్ ప్రదేశ్ మే పావస్ అనేటువంటి కవిత యొక్క కవి. ఈయన 1900లో ఈయన జన్మించారు. అదేవిధంగా 1977లో ఈయన మరణించడం జరిగింది. ఇది ఇతని యొక్క జీవన్ కాల్ 1900 से लेकर 1977. డైరెక్ట్గా మనం ఇప్పుడు సుమిత్రానందన్ పంత్ యొక్క కవి పరిచయ గురించి మనము తెలుసుకుందాము. 20 मई 1900 को उत्तराखंड के कौसानी अल्मोड़ा में जन्मे सुमित्रानंदन पंत ने बचपन से ही కవితా లిఖన షురూ కర్ దియా తా. అంటే ఈ సుమిత్రానందన్ పంత్ గారు మే 20వ తేదీన 1900 సంవత్సరంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అల్మోడా జిల్లాలో కౌసానీ అనేటువంటి గ్రామంలో జన్మించారు. ఈయన బచ్పన్ సే హీ చిన్నతనం నుండే కవితా లిఖన షురూ కర్ దియా, కవితలు రాయటము ఈయన ప్రారంభించడం జరిగింది. 7 साल की उम्र में स्कूल में काव्य पाठ के लिए पुरस्कृत हुए. చూడండి, ఇక్కడ ఈయనకు 7 years వచ్చేసరికి 7 साल की उम्र का अर्थ है ఆయు, ఏజ్. 7 సంవత్సరాల వయసులో స్కూలులో ఆయన రాసినటువంటి కవితకు గాను పురస్కృత్ హుయే, బహుమతి లభించడం జరిగింది. 7 సంవత్సరాల వయసులో సుమిత్రానందన్ పంత్ గారు స్కూల్లో ఒక కావ్యం అంటే కవిత రాశారు, దానికి ఆయనకు బహుమతి రావడం జరిగింది. 1915 में स्थायी रूप से साहित्य सृजन शुरू किया और छायावाद के प्रमुख स्तंभ के रूप में जाने गए हैं. 1915లో స్థాయి రూప్ సే అంటే పర్మనెంట్ గా, శాశ్వతంగా ఆయన సాహిత్య సృజన్ కా అర్థం సాహిత్యమును రచించడము, షురూ కియా ప్రారంభించారు, మొదలు పెట్టారు. అంతేకాకుండా ఛాయావాద్ కే ప్రముఖ స్తంభ్ కే రూప్ మే జానే గయే హై. ఛాయావాద్ అంటే ఏంటంటే ప్రకృతిని వర్ణించేటువంటి కవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఛాయావాది కవి అని చెప్పేసి చెప్తారు. ఈ ప్రకృతిని వర్ణించేటువంటి కవులలో ముఖ్యమైనటువంటి కవిగా ఈయన గుర్తించబడ్డారు. ఓకే స్టూడెంట్స్, ఇది సుమిత్రానందన్ పంత్కి సంబంధించినటువంటి ఫస్ట్ పారాగ్రాఫ్. ఈయన 1900 సంవత్సరం మే 20వ తేదీన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అల్మోడా జిల్లాలో కౌసానీ అనేటువంటి గ్రామంలో జన్మించారు. ఈయన చిన్నతనం నుంచే కవితలు రాయటం అనేటువంటిది ప్రారంభించారు. 7 సంవత్సరాల వయసులో ఆయన స్కూల్లో రాసినటువంటి కవితకు గాను బహుమతి అనేటువంటిది లభించడం జరిగింది. 1915 నుంచి అతను శాశ్వతంగా సాహిత్య రచనలు చేయడం ప్రారంభించారు. అదేవిధంగా ఛాయావాది కవి, ఇతను ప్రకృతిని వర్ణించేటువంటి కవుల్లో ముఖ్యమైనటువంటి కవిగా ఆయన గుర్తించబడ్డారు. పంత్ జీ కి ఆరంభిక కవితాओं में ప్రకృతి ప్రేమ్ और रहस्यवाद झलकता है. పంత్ జీ కి ఆరంభిక కవితాओं में అంటే సుమిత్రానందన్ గారు రాసినటువంటి ప్రారంభ కవితలో ఆయన ముందుగా స్టార్ట్ చేశారు. కొన్ని కవితలు రాసేటప్పుడు చిన్నతనం నుంచి రాయడం బిగిన్ చేసినప్పుడు ప్రారంభంలో వేటి గురించి రాసేవారంటే ప్రకృతి ప్రేమ్ ఔర్ రహస్యవాద్, ఆయన ప్రకృతికి సంబంధించినటువంటి కవితలు రాసేవారు. అదేవిధంగా ప్రకృతిలోని రహస్యవాదం గురించి ఆయన కవితల్లో ఎక్కువగా झलकता है, झलकना का अर्थ है देखने को मिलता है, दिखाई देते हैं. అతని యొక్క ప్రారంభ కవితలలో, అతను కవితలు రాసేటువంటి స్టార్టింగ్ టైంలో
ప్రకృతికి సంబంధించినటువంటి కవితలు, అదేవిధంగా రహస్యవాదం, ప్రకృతిలో ఉండేటువంటి సీక్రెట్స్ గురించి తన యొక్క కవితల్లో కనిపిస్తూ ఉంటాయి. इसके बाद वे मार्क्स और महात्मा गांधी के विचारों से प्रभावित हुए हैं. తరువాత కొంతకాలం ప్రకృతికి సంబంధించినటువంటి కవితలు రాశారు. తరువాత కాలంలో ఆయన మార్క్స్ అంటే కార్ల్ మార్క్స్ ఎవరైతే ఉన్నారో అతను మరియు మహాత్మా గాంధీ గారి యొక్క విచారంసే, మహాత్మా గాంధీ గారు మరియు కార్ల్ మార్క్స్ యొక్క అభిప్రాయాలతో ఈయన ప్రభావితులయ్యారు. అంటే వాళ్ళ ఆలోచన ధోరణులను ఈయన తీసుకోవడం జరిగింది. इनकी बाद की कविताओं में अरविंद दर्शन का प्रभाव स्पष्ट नजर आता है. ఆ తరువాత రాసినటువంటి కవితలలో అరవింద్ ఘోష్ ఎవరైతే ఉన్నారో అతని ప్రభావం వల్ల, అతని యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది సుమిత్రానందన్ మీద కనపడింది. తన యొక్క ఆధ్యాత్మిక దర్శన్ కా ప్రభావ్ అంటే ఆధ్యాత్మికత మరియు తత్వశాస్త్రానికి సంబంధించినటువంటి విషయాలు తన యొక్క రచనల్లో కనపడ్డాయి. చూడండి, ఈ పారాగ్రాఫ్లో 3 విషయాల గురించి చెప్పారు. ప్రారంభిక కవితల్లో ప్రకృతికి సంబంధించినటువంటి విషయాలను తీసుకొని కవితలు రాశారు. తర్వాత కార్ల్ మార్క్స్ మరియు మహాత్మా గాంధీ గారి యొక్క ఆలోచనలతో కవితలు రాయడం జరిగింది. 3వ స్టేజ్లో తన యొక్క కవితల్లో అరవింద్ ఘోష్ గారికి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక మరియు తత్వశాస్త్రానికి సంబంధించినటువంటి విషయాలను కవితలుగా రాయడం జరిగింది. నెక్స్ట్ పారాగ్రాఫ్ చూడండి. జీవికా కే క్షేత్ర మే पंत जी उदय शंकर संस्कृति केंद्र से जुड़े हैं. जीविका के क्षेत्र में, जीविका का अर्थ क्या है? లైవ్లీహుడ్. జీవనోపాధి కోసము, బ్రతుకు తెరువు కోసం ఏం చేశారంట అంటే పంత్ గారు ఉదయ్ శంకర్ సంస్కృత కేంద్రంలో పనిచేయడం జరిగింది. జీవనోపాధి కోసము ఈయన ఉదయ్ శంకర్ గారి యొక్క కల్చరల్ ఇన్స్టిట్యూట్లో పనిచేయడం జరిగింది. ఆకాశవాణికే పరామర్శదాత రహే. అంతేకాకుండా ఈయన ఆకాశవాణి రేడియో స్టేషన్ ఏదైతే ఉందో దానికి పరామర్శదాత కా అర్థం అడ్వైజర్గా, సలహాదారుగా కూడా ఈయన పనిచేయడం జరిగింది. లోకాయతన్ సాంస్కృతిక సంస్థకి స్థాపన కీ హై. అంతేకాకుండా ఈ సుమిత్రానందన్ పంత్ గారు లోకాయతన్ అనేటువంటి సాంస్కృతిక సంస్థను కూడా స్థాపించడం జరిగింది. 1961 में 1961లో భారత్ సర్కార్ ने इन्हें పద్మ భూషణ్ సమ్మాన్ సే అలంకృత్ కియా హై. 1961లో మన ఇండియన్ గవర్నమెంట్ సుమిత్రానందన్ పంత్ గారికి పద్మభూషణ్ అవార్డు ఇవ్వడం జరిగింది. హిందీకే పహలే జ్ఞానపీఠ పురస్కార్ విజేత భీ హై. అంతేకాదు హిందీకి సంబంధించినటువంటి కవులలో మొట్టమొదటి జ్ఞానపీఠ అవార్డును గెలుచుకున్నటువంటి కవి కూడా సుమిత్రానందన్ పంత్ గారు. సో సుమిత్రానందన్ పంత్ గారికి పద్మభూషణ్ అవార్డు అనేటువంటిది రావడం జరిగింది. అదేవిధంగా జ్ఞానపీఠ పురస్కారం అనేటువంటిది కూడా రావడం జరిగింది. पंत जी को कला और बूढ़ा चांद कविता संग्रह पर 1960 में साहित्य अकादमी पुरस्कार, 1969 में चिदंबरा संग्रह पर ज्ञानपीठ पुरस्कार सहित अनेक पुरस्कारों से सम्मानित किया गया है. पंत जी గారికి పద్మభూషణ్ అవార్డు వచ్చింది, జ్ఞానపీఠ అవార్డు అనేటువంటిది రావడం జరిగింది. అంతేకాకుండా కళా ఔర్ బూఢా చాంద్ అనేటువంటి తన యొక్క కవితకు గాను సాహిత్య అకాడమీ పురస్కార్ అనేటువంటిది కూడా రావడం జరిగింది. ఇందాక చెప్పుకున్నాము జ్ఞానపీఠ అవార్డు వచ్చిందని చెప్పేసి. అది ఏ కవితకు గాను రావడం జరిగిందంటే చిదంబర అనేటువంటి కవితకు గాను జ్ఞానపీఠ పురస్కార్ అనేటువంటిది రావడం జరిగింది. అదేవిధంగా సాహిత్య అకాడమీ పురస్కార్ వచ్చేసి కళా ఔర్ బూఢా చాంద్ అనేటువంటి కవితకు గాను ఈ యొక్క సాహిత్య అకాడమీ పురస్కార్ రావడం జరిగింది. అంతేకాకుండా జ్ఞానపీఠ పురస్కారు, సాహిత్య అకాడమీ పురస్కారు, పద్మభూషణ్తో పాటు అనేక పురస్కారాలతో పంత్ జీ గారిని సత్కరించడం జరిగింది. ఉన్కా నిధన్ 28 డిసెంబర్ 1977 కో హువా. చూడండి, పంత్ జీ గారు 28 డిసెంబర్ 1977 సంవత్సరంలో నిధన్ కా అర్థ్ క్యా హై?
మృత్యు. ఈయన 1977 డిసెంబర్ 28న మరణించడం జరిగింది. ఇన్కి అన్య ప్రముఖ కృత్యా హై. ఇతని యొక్క మిగిలిన ముఖ్యమైనటువంటి రచనలు ఏంటంటే, ఇతర ప్రముఖ రచనలు వీణ, పల్లవ్, యుగవాణి, గ్రామ్య, స్వర్ణకిరణ్ ఔర్ లోకాయతన్. ఇవన్నీ కూడా సుమిత్రానందన్ గారి యొక్క ముఖ్యమైనటువంటి రచనలు. ఏంటి అవి? వీణ, పల్లవ్, యుగవాణి, గ్రామ్య, స్వర్ణకిరణ్ ఔర్ లోకాయతన్. ఇవన్నీ కూడా సుమిత్రానందన్ పంత్ గారికి సంబంధించినటువంటి రచనలు. ఓకే స్టూడెంట్స్, సుమిత్రానందన్ పంత్ గారి యొక్క కవి పరిచయం చూసాం కదా. నెక్స్ట్ ఈ పర్వత ప్రదేశ్ మే పావస్ అనేటువంటి పాఠానికి సంబంధించినటువంటి పాఠ్ ప్రవేశ్ ఇంట్రడక్షన్ గురించి మనము తెలుసుకుందాం. చూడండి, ఒక్కొక్క లైన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి స్టూడెంట్స్. భలా కౌన్ హోగా జిస్కా మన్ పహాడోं पर जाने को ना मचलता हो, जिन्हें सुदूर हिमालय तक जाने का अवसर नहीं मिलता, वे भी अपने आसपास के पर्वत प्रदेश में जाने का अवसर शायद ही हाथ से जाने देते हो. ऐसे में कोई कवि और उसकी कविता अगर कक्षा में बैठे बैठे ही वह अनुभूति दे जाए जैसे वह अभी अभी पर्वतीय अंचल में विचरण करके लौटा हो. तो देखिए यह इसका अर्थ, దీని యొక్క అర్థం ఏంటో చూద్దాము. భలా కౌన్ హోగా జిస్కా మన్ పహాడోं पर जाने को ना मचलता हो. కొండలు భలా కౌన్ హోగా జిస్కా మన్ పహాడోं पर जाने को. పర్వతాలు ఎక్కాలని చెప్పేసి, కొండలు ఎక్కాలని చెప్పేసి ఎవరి మనసైనా సరే ఇష్టపడకుండా ఉంటుందా? అలా ఎవరైనా ఉంటారా? ఎవరైనా సరే కొండలెక్కాలని చెప్పేసి, అక్కడ ఉండేటువంటి ప్రకృతి వాతావరణాన్ని చూడాలని చెప్పేసి అవకాశం దొరికితే ఎవరైనా సరే కొండలు ఎక్కడానికి ఇష్టపడకుండా ఎవరు ఉండరు, అందరూ కూడా ఇష్టపడతారు అని కవి చెప్తున్నారు. జిన్హే సుదూర్ హిమాలయ తక్ జానే కా అవసర్ నహీ మిల్తా, वे भी अपने आसपास के पर्वत प्रदेश में जाने का अवसर शायद ही हाथ से जाने देते हो. దీని యొక్క అర్థం చూడండి. ఎవరికైతే సుదూర్ హిమాలయ్ అంటే చాలా దూరంన ఉన్నటువంటి హిమాలయాల వరకు వెళ్ళేటువంటి అవసర్, సమయం అనేటువంటిది, అవకాశం అనేటువంటిది లభించకపోతే, ఎవరైనా సరే హిమాలయాలు, కొండలు, పర్వతాలు ఎక్కాలని చెప్పేసి, చూడాలని చెప్పేసి అనుకుంటారు. ఒకవేళ ఎవరికైనా సరే దూరంగా ఉన్నటువంటి హిమాలయాలను చూసేటువంటి అవకాశము, సమయం అనేటువంటిది లభించకపోతే, వేబి అలాంటి వారు కూడా అపనే ఆస్పాస్ కే పర్వత ప్రదేశ్ మే జానే కా అవసర్ షాయద్ హీ హాత్ సే జానే దేతే హో. అలాంటి వాళ్ళకి గనక ఒకవేళ వాళ్ళ దగ్గరగా, వాళ్ళ చుట్టుపక్కల ఉండేటువంటి, వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి పర్వత ప్రదేశాలకు వెళ్ళే సమయము, అవకాశము గనక వస్తే, షాయద్ బహుశా ఉస్ అవకాశ్ కో హాత్ సే జానే దేతే హో, ఆ అవకాశాన్ని ఎవరూ వదులుకోరు. దూరాన ఉన్నటువంటి హిమాలయాలను చూసేటువంటి సమయము, అవకాశం లేకపోతే, వాళ్ళకు అవకాశం కనుక వస్తే, దగ్గరగా ఉండేటువంటి పర్వత ప్రదేశాలను చూడాలనేటువంటి అవకాశం కనుక వస్తే, దాన్ని ఎవరు కూడా అవకాశాన్ని చేజేతులారా ఎవరు వదులుకోరు. ऐसे में कोई कवि और उसकी कविता अगर कक्षा में बैठे बैठे ही वह अनुभूति दे जाए जैसे वह अभी अभी पर्वतीय अंचल में विचरण करके लौटा हो. तो అలాంటిది ऐसे में कोई कवि, ఒకవేళ ఎవరైనా కవి, ఉస్కి కవిత అతని యొక్క కవిత, కవి మరియు అతని కవిత అగర్ కక్షా మే బైటే బైటే హీ తరగతి గదిలో కూర్చున్నటువంటి వారికి వహ అనుభూతి దే జాయే, వారికి ఆ అనుభూతిని గనక కలిగిస్తే, పర్వత ప్రదేశాలను చూసినటువంటి అనుభూతిని ఒక కవి తన కవిత ద్వారా గనక కలిగిస్తే, వైసే అభి అభి పర్వతీయ అంచల్ మే విచరణ్ కర్కే లౌటా హో, అతను ఇప్పుడే పర్వతీయ అంచుల వరకు విహరించి తిరిగి వస్తాడు కదా. అంటే ఇక్కడ సుమిత్రానందన్ పంత్ గారు మన అందరినీ కూడా ఈ యొక్క పాఠము ద్వారా మనల్ని క్లాసులో కూర్చోబెట్టే, మనల్ని పర్వత ప్రదేశాలకు తీసుకుని వెళ్ళి, అక్కడ ఉన్నటువంటి ఆ పర్వతీయ అంచుల వరకు మనల్ని తీసుకెళ్ళి, అక్కడ మనల్ని విహరించే విధంగా చేసి, తన యొక్క కవిత ద్వారా మనకు ఆ అనుభూతిని కలిగిస్తూ ఉన్నాడు అని చెప్పేసి
చెప్పడం జరుగుతోంది. सेकंड पैराग्राफ छोड़िए। प्रस्तुत कविता ऐसे ही रोमांच और प्रकृति के सौंदर्य को अपनी आंखों निरखने की अनुभूति देती हैं। प्रस्तुत कविता ఏంటి పాఠం పేరు, ప్రస్తుత కవిత పేరేంటి? పర్వత ప్రదేశ్ మే పావస్. కూడా అలాంటి रोमांच और प्रकृति सौंदर्य को अपनी आंखों निरखने की अनुभूति देती हैं. ప్రస్తుత పాఠము పర్వత ప్రదేశ్ మే పావస్ అనేటువంటిది కూడా మనకు ఆహ్లాదకరమైనటువంటి మరియు ప్రకృతి సౌందర్యాన్ని తన కళ్ళతో మన కళ్ళతో చూసినటువంటి అనుభూతిని మనకు కలిగిస్తూ ఉంది. ఈ పర్వత ప్రదేశ్ మే పావస్ అనేటువంటి పాఠంలో సుమిత్రానందన్ పంత్ గారు ప్రకృతి యొక్క ఆహ్లాదకరమైనటువంటి అందమైనటువంటి దృశ్యాలన్నింటినీ కూడా మన కళ్ళతో మనల్ని చూసే విధంగా చూసినటువంటి అనుభూతిని మనకు ఈ పాఠం ద్వారా మనకు కలిగిస్తూ ఉన్నారు. यही नहीं, अंतेकादु सुमित्रानंदन पंत की अधिकांश कविताएं पढ़ते हुए यही अनुभूति होती है कि मानो हमारे आसपास की सभी दीवारें कहीं विलीन हो गई हो. ఇంకా ఏం చెప్తున్నారు చూడండి. అంతేకాదు సుమిత్రానందన్ పంత్ గారు రాసేటువంటి ఎక్కువ శాతం కవితలు మనం కనుక చదువుతూ ఉంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రపంచాన్ని కూడా మనము మైమరచిపోతాము. అంతేకాకుండా మనం కూర్చున్నటువంటి ప్లేస్లోనే ఆ గోడలన్నీ కూడా మాయమైపోయి మనము ప్రకృతిలో మనల్ని మనం తీసుకొని వెళ్ళి అక్కడ ప్రకృతిలో విహరిస్తున్నామా అనేటువంటి అనుభూతి కలుగుతుంది సుమిత్రానందన్ పంత్ గారు రాసేటువంటి ఎక్కువ శాతం కవితలలో. అందుకనే సుమిత్రానందన్ పంత్ని ఏమంటున్నారు అనంటే ప్రకృతి వర్ణన్కే బేజోడ్ కవి, ప్రకృతిని వర్ణించడంలో సాటి లేనటువంటి కవి అని చెప్పేసి సుమిత్రానందన్ను చెప్పడం జరుగుతుంది. हम किसी ऐसे रम्य स्थल पर आ पहुंचे हैं जहां पहाड़ों की अपार श्रृंखला है, आसपास झरने बह रहे हैं और सब कुछ भूलकर हम उसी में लीन रहना चाहते हैं. చూడండి, ఇప్పుడు మనము हम किसी ऐसे रम्य स्थल पर आ पहुंचे हैं, మనము ఇప్పుడు అందమైనటువంటి ప్రదేశానికి చేరుకుంటూ ఉన్నాము. ఎక్కడైతే అపార పహాడోంకి అపార శృంఖల, శృంఖల అంటే పర్వత శ్రేణులు. ఏ పర్వత శ్రేణులు? పహాడోంకి అపార పర్వత శ్రేణియా, పర్వతాల యొక్క వరుస, కొండలన్నీ కూడా అక్కడ వరుసగా ఉన్నాయి. అంతేకాకుండా దాని చుట్టుపక్కల ఆస్పాస్ జర్నే బహ్రహీ హై, మనం వెళ్ళినటువంటి రమ్యమైనటువంటి ప్రదేశం, అందమైనటువంటి ప్రదేశంలో కొండలన్నీ కూడా పర్వతాలన్నీ కూడా వరుసలో ఉన్నాయి. అదేవిధంగా చుట్టుపక్కల झरने वाटर फॉल्स జలపాతాలు సెలయేర్లు ప్రవహిస్తూ ఉన్నాయి. और सब कुछ भूलकर మనం ఇవన్నిటిని కూడా మర్చిపోయి उसी में लीन रहना चाहते हैं, మనం వాటన్నింటినీ మర్చిపోయి అందులో లీనమైపోతాము, మనం అందులో కాన్సంట్రేట్ అయిపోతాము. ఇది సుమిత్రానందన్ పంత్ గారు చెప్తూ ఉన్నారు. महाप्राण निराला ने भी कहा था पंत जीब में सबसे जबरदस्त कौशल जो है वह है शैली की तरह अपने विषय को अनेक उपमाओं से संवार कर मधुर से मधुर और कोमल से कोमल कर देना. महाप्राण निराला ఈయన కూడా ఒక ఫేమస్ ప్రసిద్ధమైనటువంటి హిందీ కవి. ఈయన నిరాల సుమిత్రానందన్ పంత్ గారి గురించి ఏం చెప్తున్నారు అని అంటే, పంత్ జీ మే సబ్సే జబర్దస్త్ కౌశల్ జో హై, పంత్ గారిలో ఉండేటువంటి ఒక గొప్ప నైపుణ్యం, గొప్ప ప్రతిభ ఏంటి అని అంటే షెలీకి తరహ. ఈ షెలీ అంటే ఎవరు అని అంటే ఒక ఇంగ్లీష్ పొయెట్. ఈయన కూడా ప్రకృతిని వర్ణించడంలో ఒక గొప్ప కవి. ఈ షెల్లీ అనేటువంటి ఇంగ్లీష్ పోయెట్తో కంపేర్ చేస్తున్నాడు పంత్ జీని. ఎవరు? మహాప్రాణ్ నిరాలా ఏమంటున్నారంటే పంత్ జీ గారు కూడా ఈ ప్రకృతిని వర్ణించడంలో ఒక గొప్ప ప్రతిభ, నైపుణ్యం అనేటువంటిది ఉంది. ఏ విధంగా అయితే ఇంగ్లీష్లో షెల్లీ అనేటువంటి ఆయన అనేక రకాలైనటువంటి ఉపమా ఓంసే సంవార్కర్, అనేక రకాలైనటువంటి పోలికలతో అందంగా కూర్చబడినటువంటి పదాలతో మధురంగా, అత్యంత తీయగా, కోమలంగా తన యొక్క భాషను ఉపయోగించి ప్రకృతిని వర్ణిస్తూ ఉన్నారో అదేవిధంగా హిందీలో పంత్ గారు కూడా ఏ విధంగా అయితే షెల్లీ ఇంగ్లీష్లో ప్రకృతిని వర్ణిస్తూ ఉన్నారో
పంత్ గారిలో కూడా అలాంటి నైపుణ్యం ఉంది అని చెప్పేసి మహాప్రాణ్ నిరాలా గారు పంత్జీ గారి గురించి చెప్పడం జరిగింది. సో స్టూడెంట్స్, ఇది పర్వత్ ప్రదేశ్ మే పావస్ అనేటువంటి పాఠానికి సంబంధించినటువంటి కవి పరిచయ్. ఎవరు అనంటే సుమిత్రానందన్ పంత్ గారు. అదేవిధంగా పాఠ్ ప్రవేశ్ ఇంట్రడక్షన్లో ఏం చెప్తున్నారు అనంటే పర్వత్ ప్రదేశ్ మే పావస్. పావస్ కా అర్థం వర్ష ఋతువు, అంటే పర్వత ప్రదేశంలో వర్ష ఋతువు ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయం గురించి, అక్కడ ఉండేటువంటి ప్రకృతిని గురించి వర్ణించడంలో ఈ సుమిత్రానంద్ పంత్ గారు ఎంత అందంగా వర్ణించారు అనేటువంటిది, ప్రకృతి సౌందర్యాన్ని గురించి వర్ణించారు అనేటువంటిది ఇందులో చెప్పడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మనము డైరెక్ట్గా పర్వత్ ప్రదేశ్ మే పావస్ అనేటువంటి ఈ కవితా పాఠ గురించి మనము సెకండ్ వీడియోలో చూద్దాము. ఈ వీడియోలో అయితే కవి పరిచయ్ పాఠ్ ప్రవేశ్ గురించి ప్రతి లైన్ టు లైన్ తెలుగు మీనింగ్ తెలుసుకున్నాము స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, ధన్యవాద్ సభీకు.